చినుకు పడటంతో రైతులు పంటలు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో విత్తనాలు కొనేందుకు రైతులు విత్తనాల షాప్ ముందు బార్లు తీరుతున్నారు. ఇక గడిచిన ఏడాది వేసిన పంటలోని రకం విత్తనాలు అధిక దిగుబడి వచ్చిందో ఆ విత్తనాలు కొనేందుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. అదే అదునుగా భావించిన షాప్ యజమానులు ఆ విత్తనాలను బ్లాక్లో అమ్ముతున్నారు. దీనిపైన రైతు సంఘం నాయకులు జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. ఇక కలెక్టర్ వ్యవసాయ అధికారులకు సమగ్ర విచారణ చేయాలని ఆదేశించడంతో వరంగల్ స్టేషన్ రోడ్లోని అన్ని విత్తనాల షాపులలో వ్యవసాయ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అయితే ముఖ్యంగా ఏంటంటే ఎందుకు వచ్చాము అంటే ఈ సీజన్ కాబట్టి మరి మనకి మాన్సూన్స్ కూడా ఎర్లీగా వస్తున్నాయని తెలియజెప్తున్నారు కాబట్టి కొంచెం బిజినెస్ జరుగుతోంది ఇక్కడ. కాటన్ సీడ్ కొన్ని వెరైటీస్కి కొంచెం డిమాండ్ ఎక్కువ ఉందని తెలియటం జరిగింది. దానికోసం ఏంటంటే కొంత రైతులు ఏంటంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు దానికి చాలా హైకి ఇవ్వడం జరుగుతుంది. అందుకే మేము ఇక్కడ రావడం జరిగింది. అన్ని వెరైటీస్ కూడా చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. దాదాపు 4 లక్షల పైన ప్యాకెట్లు మనకి ఇక్కడ వచ్చినాయి. మరి ఈ సంవత్సరం దాదాపు 1,30,000 ఎకరాల్లో మేము ఇక్కడ పత్తి సాగు అవుద్దని అనుకుంటున్నాము. అంటే గత సంవత్సరం కన్నా కూడా ఈ సంవత్సరం కొంచెం పెరుగుతుంది అనుకుంటున్నాము. అలాగే విత్తనాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. కానీ కొన్ని వెరైటీస్కి కొంత రైతులు అది కావాలి ఇది కావాలని అడగటం జరుగుతుంది. రైతులు కూడా అన్ని మీటింగ్స్ పెట్టి చెప్పడం జరుగుతుంది. అంటే అన్ని వెరైటీస్ కూడా చాలా వరకు ఒకటే పెర్ఫార్మెన్స్ ఇస్తాయి కాదు. అంటే మనం మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్లో కొంత తేడా ఉండి ఒక 10 కిలోలు 20 కిలోలు అట్లా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి తప్ప అన్ని వెరైటీస్ కూడా ఒకటే పెర్ఫార్మెన్స్ ఇస్తాయని చెప్పడం జరిగింది. ఇక్కడ బ్లాక్ మార్కెటింగ్ కూడా ఏదన్నా ఉందా అని కూడా చూడటం జరిగింది. అన్ని బిల్స్ కూడా చెక్ చేశాము. మనకేంటంటే మనకి డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ నుంచి కూడా మనకి రిజిస్టర్స్ కూడా డీలర్స్ మెయింటైన్ చేయటం అని చెప్పడం జరిగింది. అంటే రైతులకి ఏ రైతులకి ఇస్తున్నారు పత్తి ప్యాకెట్లు, లాట్ నెంబర్ వాళ్ళు మెన్షన్ చేస్తున్నారా, అంటే రైతు పేరు ఆ గ్రామము అన్నీ కూడా తప్పకుండా తీసుకోమని చెప్పడం జరిగింది. అది కూడా రిజిస్టర్లో మెయింటైన్ చేయమని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఏ డీలరు ఎంతమంది రైతులకి ఎన్ని ప్యాకెట్లు ఎన్ని వెరైటీస్ అమ్మారు అనేది ఒక చక్కటి లెక్క మనకి రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మార్కెట్ ఇది పెద్దది. దాదాపు మనకి ఎస్ట్వల్ జిల్లా నుంచి కూడా ఇక్కడికి రైతులు వచ్చి తీసుకునే అవకాశం ఉంది. ఒకటేంటంటే మేము చెప్పేది కరెక్ట్ వర్షపాతం వచ్చినప్పుడు మాత్రమే పత్తి విత్తుకోవాలని చెప్తున్నాము. తొందరపడి విత్తుకోవద్దని చెప్తున్నాము.